చిన్న మడుగులో ఒక తాబేలు ఉండేది. అది వాళ్ళ అమ్మ చెప్పినట్లు వినేది. తాబేలు వాళ్ళ అమ్మ ఇచ్చిన పాలు, అన్నం, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ చక్కగా తినేసి చక్కగా ఆడుకుంటూ ఉండేది. అది ఏ పని అయినా హుషారుగా ఇష్టంగా చేసేది. ఆ దగ్గరలోని ఒక కుందేలు ఉండేది. ఇది వాళ్ళ అమ్మ పెట్టినది తినకుండా ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు అంటూ ఉండేది. అందుకే కుందేలు నీరసంగా ఉండేది. అయినా తానే బాగా పరిగెత్తగలనని అనుకుని గర్వపడేది. ఒకరోజు కుందేలు తాబేలుతో, ఊరు చెరువు దగ్గర ఉన్న చెట్టు వరకు పరిగెత్తుదామా అని అడిగింది. తాబేలు, అయ్యో, నేను నెమ్మదిగా నడుస్తాను కదా, నీతో గెలుస్తానా అని అంది. అయినా పందానికి ఒప్పుకుంది. పందెం గురించి తెలుసుకున్న జంతువులన్నీ ఎవరు గెలుస్తారో చూడాలని చెరువు దగ్గరకు చేరుకున్నాయి. కుందేలు వెంటనే రయ్యుమని పరుగు తీసి కొంత దూరం వెళ్ళేటప్పటికి అలసిపోయింది. అబ్బా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఎలాగూ నేనే గెలుస్తానులే అని అనుకుంటూ అక్కడే దారి మధ్యలో ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. తాబేలు మాత్రం ఎలాగైనా తనే గెలవాలని హుషారుగా నడుస్తూ నడుస్తూ చెరువు దగ్గరికి చేరుకుంది. ఇంతలో కుందేలుకు మెలకు వచ్చి మరలా పరిగెత్తింది. పరిగెత్తుతూ చెట్టు దగ్గరికి వచ్చేసరికి అక్కడ తాబేలును చూసి ఆశ్చర్యపోయింది. తాబేలు ఆరోగ్యంగా ఉండబట్టే హుషారుగా పందెం పూర్తి చేయగలిగిందని మెచ్చుకున్నాయి. జంతువులన్నీ తాబేలు పట్టుదలకి చప్పట్లు కొట్టాయి. పిల్లలు, మీరు కూడా అమ్మ చెప్పింది వింటూ ఆరోగ్యంగా ఉంటారు కదూ? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.